త్రివిక్రమ్ గారి ఒక డైలాగ్ గుర్తొస్తుంటుంది. అద్భుతాలు జరిగినప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోరు. జరిగిపోయిన తర్వాత పట్టించుకోవాల్సిన అవసరం లేదని. మీ కెరియర్‌లో, మీ జీవితంలో జరిగిన అద్భుతాలేంటి? అంటే ఎవరు పట్టించుకోందా? లేకపోతే పట్టించుకోలేనిది. అలా పోనీ ఫస్ట్ మీరు అద్భుతం అనుకున్నది. కాదండి. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ నేను ఇంకోళ్ళ కోసం అద్భుతాలు చెయ్యను. వాళ్ళెవరో గమనించలేదు, గ్రహించలేదు. అంటే ఇప్పుడు నేను బ్లూ టీ షర్ట్ వేసుకుందాం అనుకున్నది మీకు నచ్చుతుందని కాదు. నాకు నచ్చిందని వేసుకొచ్చా. సో స్టార్ట్ ఆఫ్ విత్. సో అలాగే నేను అద్భుతం చేస్తే ఇంకోళ్ళకి అర్థం కాలేదు అనే ఆ బాధ బెంగ పక్కకి పెడితే, మీరు అడిగిన ప్రశ్నకు నాకు అర్థమైంది ఏంటంటే, నేను అలా 2 సినిమాలు ఆడుంటే బాగుండు అనుకున్న తరుణాలు ఉన్నాయి. ఒకటి అంటే నా పోయిన సినిమాలన్నీ ఆడాలనే కోరుకున్నాను. వాటిల్లో ప్రథమంగా వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, దెయ్యం. నాకు పర్సనల్గా బాగా నాకు యాక్టర్గా నచ్చిన సినిమాలు అవి. వంశీ గారు, పెద్ద వంశీ గారు, రాము గారు. కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్, విచిత్రమైన కాంబినేషన్. కాంబినేషన్. సో అది నాకు నటన పరంగా నాకు చాలా సంతృప్తి ఇచ్చిన చిత్రం అది. సో అది ఆడితే బాగుండు అనుకున్నాను అంతే. అదో అద్భుతం అని నమ్మే నేను, మా క్యారెక్టర్ కూడా. దయ్యం విషయంలో ఎందుకు? దయ్యం సినిమా థియేటర్లో ఆడలేదండి. తర్వాత ఇప్పుడు అది కల్ట్ ఫిల్మ్ అంటున్నారు. మేబీ ఫస్ట్ టైము తెలుగు సినిమాల్లో హీరో క్యారెక్టర్ చేత కంప్లీట్గా తెలంగాణ మాట్లాడించడం అదే ప్రప్రథమ చిత్రం. అది అంటే దానివల్ల సినిమా ఆడలేదని కాదు, అది పెద్ద షాక్. దాంతోపాటు ఆ టైంకి అప్పటికి ఆడియన్స్కి నచ్చలేదు, రిజెక్ట్ అయింది అంతే. సినిమా చేస్తున్నప్పుడు మనం ఏదో మెరాకిల్ చేయబోతున్నాం అన్నది తెలుస్తుంటుందా యాజ్ యాక్టర్గా? కొన్ని సినిమాలకు తెలిసిపోతుందండి. నాకు సత్య చేస్తున్నప్పుడు తెలుసు, గులాబీ చేస్తున్నప్పుడు తెలుసు, అలాగే దయా చేస్తున్నప్పుడు నాకు తెలుసు, 100% గాయపడ్డ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చిందండి. లేకపోతే పొద్దున్నుంచి కాన్స్టెంట్గా నేను మాట్లాడుతూనే ఉన్నా ఇంటర్వ్యూస్లో, బట్ ఐఎమ్ నాట్ లూజింగ్ మై ఎనర్జీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద సినిమా. అదే ఇప్పుడు నా May 1st రిలీజ్ అని చెప్పే ఉద్దేశం, అవకాశం కూడా ఎందుకు రావట్లేదంటే సినిమాని తలుచుకుని వచ్చే కిక్ అండి. అంతే. నేను చాలా సినిమాలకంటే యాక్చువల్లీ నటుడికి మొట్టమొదటి రోజున సెట్లో ఫస్ట్ షాట్ కాలు పెట్టిన వెంటనే నటుడికి ఫస్ట్ అర్థమయ్యేది ఇది ఆడుతుందా ఆడదా. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు, కానీ అందరికీ అర్థమవుతుంది. బాగా ఆడుతుందని కూడా అర్థమైపోతుందండి. నాకు ఆ సినిమా ఫస్ట్ డే నుంచి నిన్న ఫైనల్ మిక్సింగ్ రీల్ ఒకటి చూశాను, 3rd రీల్. సేమ్ ఫీలింగ్, ఇట్ కీప్స్ ఆన్ గ్రోయింగ్ అండి. నాకు బాగా ప్రగాఢంగా నేను నమ్మిన సినిమాలో ఇదండి.